2029 ఏప్రిల్లో జమిలి ఎన్నికలు జరుగుతాయని పునరుద్ఘాటించిన సీఎం రేవంత్ రెడ్డి అందులో తెలంగాణ ఉంటుందని వివరించారు. తప్పకుండా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తామని వివరించారు. 100% తమ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ లేదన్న సీఎం కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే తెలుసుకుంటామని చెప్పారు. 4 గోడల మధ్య జరిగే వ్యవహారం తమకి అవసరం లేదన్న సీఎం ఎస్ఐబీ ఫిర్యాదుతోనే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. ఎస్ఐబీలో పరికరాల మాయంతో ఫోన్ ట్యాపింగ్ విషయం బయటపడిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇస్తామని చెప్పారు. 2018లో తెచ్చిన నిబంధనల ప్రకారమే సింగరేణిలో టెండర్ల ప్రక్రియ జరిగిందన్న సీఎం ఆ విషయంపై ప్రతి డాక్యుమెంటును అసెంబ్లీలో పెడతామని స్పష్టం చేశారు. ఆరోపణలు తప్పని తేలితే కిషన్ రెడ్డి క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు. సింగరేణి సంస్థ అప్పులు కాంగ్రెస్ హయాంలో పెరగలేదన్న రేవంత్ రెడ్డి ఆ సంస్థకు కేసీఆర్ పెట్టిన బకాయిలే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. సింగరేణి విషయంలో కేసీఆర్ను కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదన్న ఆయన మెత్తగా ఉన్నారని తనని మాత్రమే ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు రాజకీయ ప్రత్యర్థులే తప్ప శత్రువులు లేరని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాసి 6 నెలలవుతున్నా కేంద్రం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారం కేసును త్వరలోనే సీబీఐకి ఇస్తామని రేవంత్ వివరించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వచ్చిందన్న సీఎం హైదరాబాద్ను బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు హబ్గా చేయాలనుకుంటున్నామని వివరించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్ర మంత్రికి ఇచ్చామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్టు సమీపంలో 500 నుంచి 700 ఎకరాలు ఇవ్వాలనుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు.